నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 231 ప్రతిపదార్థం మహాభైరవ పూజిత. ప్రతిపదార్థం మహాభైరవునిచే ఈశ్వరునిచే పూజింపబడినది. భరణ రమణ వామనకర్త సృష్టి స్థితి సంహృతికారి పరమశివో భైరవ. భైరవ శబ్దంలో ఉన్న 3 అక్షరాలు క్రమంగా సృష్టి, భరణ, స్థితి, రమణ, రక్షణ, లయ, వమన, వినాశములను గురించి చెప్పటం వల్ల సృష్టి స్థితి లయకర్త అయిన పరమశివుడే భైరవుడు. ఈ 3 కార్యములు ఒక్కడే చేయడం వలన కలిగిన మహత్వం వలన అతడే మహాభైరవుడైనాడు. అతని చేత అమ్మవారు పూజింపబడింది. ఈ విషయము పద్మపురాణంలో చెప్పబడింది. శంభు పూజయతే దేవీం మంత్రశక్తిమయీం శుభం అక్షరమాలం కరే ధృత వ్యాన సేవ భవద్భవ. మంత్రశక్తిమయి అయిన శుభురాలైన దేవిని జపమాల చేతిలో ధరించిన శివుడు పూజిస్తున్నాడు. మహాశంభనాదో మహాయాగాన చిదగ్నికున్నద్ లలితం ప్రాదుర్భవ మాసే లలితోపాఖ్యానంలో ఉంది. మహాశంభునాథుడు మహాయాగంచే చిదగ్నికుండము నుండి లలితాదేవిని ఉద్భవింపచేశాడు. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన మార్తండ భైరవుడే మహాభైరవుడని, ఆయన నారాయణుడని. ఈ నారాయణుడు మొదట మహాయాగం చేసి దేవిని ఆరాధించాడు కాబట్టి ఆమె మహాభైరవ పూజిత అవుతున్నదని అంటారు. భైరవులు 8 రకాలు. వాలే అష్టభైరవులు. శ్రీచక్రార్చన పూర్తి అయిన తర్వాత 8 మంది దంపతులను వయసు వారిగా కూర్చోబెట్టి వారికి ప్రసాదం ఇవ్వాలి. ఈ దంపతులు ఏ సాంప్రదాయానికి సంబంధించిన వారైనా పర్వాలేదు అని యోగిని హృదయం చెబుతుంది. అష్టాష్టకాంతు కర్తవ్యం వితాశాట్య వివర్జితం త్వామేవ తాసాం రూపేణ క్రీడసే విశ్వమోహిని. ఇక్కడ దంపతులంటే భైరవులు 8 మంది, బ్రహ్మి మొదలైన మాతృకలు 8 మంది. భైరవులు మాతృకలు అసితాంగ భైరవ బ్రహ్మి, రూరు భైరవ మహేశ్వరి, చండ భైరవ కౌమారి, క్రోధ భైరవ వైష్ణవి, ఉన్మెత్త భైరవ వారాహి, కపాల భైరవ మహేంద్రాది, భీషణ భైరవ చాముండ, సంహార భైరవ మహాలక్ష్మి. కులార్ణవతంత్రంలో వీరిని పూజించే విధానము చెప్పబడింది. భైరవులందరూ ఈశ్వరుని ఏకాంశములు. ఈ భైరవులందరి సమిష్టి రూపం మహాభైరవుడు. అతనిచే పూజింపబడినది కాబట్టే దేవి మహాభైరవ పూజిత. ఆదిత్య మండల మధ్యవర్తి అయిన మహాభైరవుడు 9వ వాడు. కాశీ దివక్షేత్ర రక్షకుడైన కాలభైరవుడే మహాభైరవుడని, అయినచే దేవి పూజింపబడినదని చెబుతారు. మహాభైరవుని రూపాలు 8. కపాలికలు వీరిని పూజించి నిధి నిక్షేపాలు పొందుతారని చెప్పబడింది. వారు సిద్ధభైరవ, యోగిని భైరవ, మహాభైరవ, శక్తి భైరవ, వాటుక భైరవ, కంకల భైరవ, కాలభైరవ, కాలాగ్ని భైరవ. మంత్రశాస్త్రంలో ఇంకొక రకమైన సమన్వయం ఉంది. క ఖ ఘ ఘ చ ఛ ఝ ఝ ట ఠ డ ఢ త థ ద ధ ప ఫ బ భ. ఈ 5 వర్గాల్లో చివరి అక్షరాలైన గ ఘ ఢ ధ భ లను కూడా భైరవ పదంతో సంకేతిస్తారు. ఈ అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడు వికారమైన శబ్దోచ్చరణ వస్తుంది. కుక్కలు కూడా ఇటువంటి శబ్దాలనే చేస్తాయి. అందుకే కుక్కలను భైరవులని కూడా అంటారు. ఈ 5 భైరవలో చివరిదైన బా అక్షరాన్ని మహాభైరవుడు అంటారు. ఈయన మొదటి 4 కన్నా పెద్దవాడు. భైరవులకున్న ఇంకొక విశిష్ట లక్షణం కాలజ్ఞానం కలిగి ఉండడం. వీరికి జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది. అలాగే మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనల్ని రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు ప్రతి వారిలోనూ ఉంటాయి. రాయి విసరబడి మనకు అది తగిలే లోపలే కనురెప్పలు మూతబడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం లాంటివి మనలోని కాలభైరవుల వల్లే జరుగుతుంది. ఓం మహాభైరవ పూజితాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.